గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు తాళ్ళపల్లి సురేందర్ గౌడ్. నేను జేఎన్టీయూ జేఏసీ అఫీషియల్ మీడియా స్పోక్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను. ఏంటంటే మాకు ఒక 5 డేస్ బ్యాక్ నుంచి చాలామంది ఎగ్జామ్ పోస్ట్పోన్ గురించి చాలామంది సోషల్ మీడియాలో అదేవిధంగా ఫోన్స్ మెసేజ్ పెడుతున్నారు. సో దానికి మేము రియాక్ట్ అయ్యి 2 డేస్ బ్యాక్ వచ్చేసి ఫ్యాక్స్ అండ్ మెయిల్ చేశాము జేఎన్టీ అఫీషియల్స్కి. వాళ్ళ దగ్గర నుండి మాకు ఎటువంటి రిప్లై రాలేదు. సో నిన్న ప్రత్యక్షంగా బీసీ గారిని, రిజిస్టర్ గారిని కలవడం జరిగింది. సో వాళ్ళకి స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేజర్గా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే టీ ఫార్మేషన్ డే, సెకండ్ టీ ఫార్మేషన్ డే ఉంది కాబట్టి నెక్స్ట్ డే థర్డ్ డోస్ ఎగ్జామ్ పెట్టడం, అంటే థర్డ్ డే జేఎన్టీయూ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో థర్డ్ డే ఎగ్జామ్ అనేది చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే థర్డ్ డే ఎగ్జామ్ అనేది సెకండ్ డే నైట్ వరకు సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతుంటాయి కాబట్టి నెక్స్ట్ డే అనేది సెలబ్రేషన్ మూడ్లో వెళ్ళి ఎగ్జామ్ రాయడం అనేది చాలా కష్టమైన విషయం. సో మేము అదే జేఎన్టీయూ వీసీ దగ్గర కానీ, రిజిస్టర్ దగ్గర కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే కొన్ని తెలంగాణ సంఘాలు కానీ, పార్టీలు కానీ, ఇంకా అఫీషియల్ జాబ్స్ కానీ ఏమని చెప్పడం జరిగిందంటే, సెలబ్రేషన్స్ అనేది ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది 2వ తారీఖు మాత్రమే పరిమితం కాకుండా దాన్ని 2 నుంచి 5-6 రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ క్రమంలో స్టూడెంట్స్కి కూడా ఈ 3-4 డేస్, ఈ 5-6 డేస్ అనేవి చాలా ప్రాబ్లం అవుతాయి ఎగ్జామ్స్ విషయంలో. కాబట్టి ఎగ్జామ్స్ని మొత్తం 9వ తారీఖు పోస్ట్పోన్ చేసి 9వ తారీఖు నుంచి ఫ్రెష్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కూడా మేము ముఖ్యంగా జేఎన్టీయూ అఫీషియల్స్కి తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని మేము రిజిస్టర్ని చెప్తే దాన్ని కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. థర్డ్ పోస్ట్పోన్ విషయము, అదేవిధంగా టోటల్ 9వ తారీఖు పోస్ట్పోన్ జరిగే విషయాన్ని కూడా రెండింటిని చర్చించడం జరిగింది. రిజిస్టర్ మాత్రం దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇదే విషయాన్ని డిఈకి మేము అక్కడ ఉన్న సమయంలో డిఈకి ఆ లెటర్, మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ని డిఈకి సెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం 4:30కి డిఈ మీటింగ్లో ఖచ్చితంగా మేము చర్చిస్తాము, దీన్ని అమలయ్యేటట్టు చేస్తామని మాకు ఒక హామీలాగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ 9వ తారీఖు విషయం మాత్రం అది కొంచెం క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఇదివరకు చాలా రోజులు పోస్ట్పోన్ అయ్యాయి కాబట్టి ఈ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్య చాలా రోజులు ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం కష్టమైన విషయం. కానీ థర్డ్ పోస్ట్పోన్ విషయం మటుకు అందులో కొద్దిగా మాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తామని ఒక హామీలాగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే విషయాన్ని మేము వీసీ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ వీసీ మాత్రం దీన్ని 9వ తారీఖు విషయం మాత్రం ఆయన ఫస్ట్ అసలుకి పరిగణించలేదు. ఎందుకంటే 9వ తారీఖు అంటే బయట అంటే ఇది 3-4 టైమ్స్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి. ఇప్పుడు ఇది మళ్ళీ పోస్ట్పోన్ 9వ తారీఖు అంటే ఇది చాలా కష్టమైన విషయము. ఎందుకంటే ఇది బయట దేశాలకు వెళ్ళే స్టూడెంట్స్కి ఇది ప్రాబ్లమేటిక్గా ఉంటుందని ఆయన మాతో చెప్పడం జరిగింది. మేము అదే విషయం ఆయనతోటి మళ్ళీ చెప్పడం జరిగింది. ఎందుకంటే సార్ సెలబ్రేషన్ అనేది చాలా రోజులు, అంటే తెలంగాణ ఫార్మేషన్ డే అనేది ఒక గుర్తింపు దినం, ఒక గుర్తింపు అయినటువంటి దినం కాబట్టి ఇది 3-4 డేస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి కష్టంగా మారుతుంది, ఎగ్జామ్స్ విషయంలో ఇది ఎఫెక్ట్ పడుతుందని మేము తెలియజేయడం జరిగింది. తను కూడా ఇది మళ్ళీ సరే అని మాకు ఒక హామీ ఇచ్చి మేము ఖచ్చితంగా ఈరోజు డిఈ మీటింగ్లో అందరము జేఎన్టీ అఫీషియల్స్ అందరూ చర్చించి మీకు ఫైనల్గా ఒకటి చెప్తామని చెప్పడం జరిగింది. 9th పోస్ట్పోన్ విషయంలో మాత్రం తను కొద్దిగా సానుకూలంగా స్పందించలేదు. థర్డ్ ఎగ్జామ్ పోస్ట్పోన్ విషయం మాత్రం ఖచ్చితంగా థర్డ్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తాము అని మాకు ఒక హామీలాగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు చాలామంది స్టూడెంట్స్ అడగడం, నైట్ నుంచి ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. కొన్ని జేఎన్టీయూ వర్డ్ లాంటి వెబ్సైట్స్ మాత్రము ఇది ఎటువంటి ఎక్స్టెన్షన్ ఏముండదు, పోస్ట్పోన్ లాంటి ఎటువంటిది ఉండదు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎవరిచ్చారో ఇన్ఫర్మేషన్ మాకు తెలియదులే. కానీ నాకు తెలిసి ఈ విషయం పోస్ట్పోన్ విషయం అనేది జేఎన్టీయూ అధికారులు అందరూ చర్చ జరుగుతుంది. పోస్ట్పోన్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, విద్యార్థులకు లాభంగా ఉంటుంది అనేది ఇంకా వాళ్ళు డైనమోలో ఉన్నారు. ఐ థింక్ ఈరోజు ఈవినింగ్ వరకు ఏదో ఒకటి వస్తుందని మేము అనుకుంటున్నాము. ఇంకా ఎటువంటిది ఎవరికి కూడా క్లారిటీ అనేది ఏ వెబ్సైట్స్కి కానీ, ఏ టీవీస్కి కానీ ఇంకా జేఎన్టీయూ వాళ్ళు అఫీషియల్స్ నాకు తెలిసి చెప్పలేదు అనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఏదో ఒకటి వస్తుంది. ఐ థింక్
డెఫినెట్లీ థర్డ్ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది. నైన్త్ విషయంలో మాత్రం కొద్దిగా అది ఆలోచించడం జరుగుతుంది. డెఫినెట్లీ ఇది థర్డ్ ఎగ్జామ్ మాత్రం అవుతుందని అనుకుంటున్నాము.